వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వనపర్తిలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్పై సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య. సిలిండర్ లీకేజ్తో చెలరేగిన మంటలు, లక్షల్లో ఆస్తి నష్టం. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట పర్యటనలో కేటీఆర్ మాట్లాడిన మాటలకు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కౌంటర్. స్మగ్లర్లను, దేశద్రోహులను, సమాజంలోని తప్పుడు వ్యక్తులను హీరోలుగా చూపిస్తూ సినిమాలు తీస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా ఉదయం 7 గంటలకు ఎన్నికల పరిశీలకులు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, పర్యావరణ మరియు అటవీ సైన్స్ టెక్నాలజీ శాఖ అహ్మద్ నదీమ్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలలో ఉన్న అభ్యర్థులు వారి ఎజెండా సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తున్న దృశ్యం. సిరిసిల్ల కలెక్టర్ వల్ల జైలుకి పోయిన అబ్బాడి రాజిరెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మీకే కాదు ఎవరికి అన్యాయం జరిగినా కాపాడుకుంటా, నా మీద కోపంతో సిరిసిల్ల కలెక్టర్ నిన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపిండు. కేసీఆర్ కూడా కక్ష సాధింపు రాజకీయాలు చేయాలి అనుకుంటే వీళ్ళు ఎవరైనా మిగిలే వాళ్ళు కాదు కదా. కేటీఆర్ జరిగింది అన్యాయం, కేవలము సరిగా ఇంత చండాలమైన ప్రభుత్వం అంటే ఇట్లా ఒక పేద రైతును అల్లని ఆరోగ్యం బాగాలేదు, ఆపరేషన్ అయింది, నిన్ను తీసుకుపోయి జైల్లో పెట్టడం నాకు అర్థం కాదు. నా మీద కోపం ఉంటే నాతో కొట్టాడాలి, నా మీద కోపం పేదోళ్ళ మీద, గరీబ్ గాళ్ళ మీద, మీ మీద తీసి ఇంత చిల్లరతనం మీద నాకు అర్థం కాదు. మీరు బాధపడకూడదు, భయపడకూడదు. మొన్నటిదే కాదు, మీ ఒక్కరినే కాదు, ఎవ్వరికి ఏమైనా ఖచ్చితంగా ఇదే తరహాలా కాపాడుకుంటా. మీకు కూడా మీ అమ్మాయి మాట్లాడింది కూడా చూసినా నేను టీవీలో, బాగా మాట్లాడింది, అదే ఆడ మాట్లాడింది మీరా, మీరు మాట్లాడింది అదే చూసిన. సారీ రాయన్న, నా వల్ల నీకు ఇబ్బంది అయింది, నా మీద కోపంతో నీ మీద పడ్డారు, బాధపడక కాకపోతే అన్న. ఇగో పేరుకు రెడ్డివి కానీ పేదోండి, అట్లా 10 ఏళ్లలో కేసీఆర్ ఉన్నప్పుడు మరి మనం కూడా కక్షలు తీసుకుంటే వాళ్ళని మిగులుదురా? మరి మనం పద్ధతిగా మన పని మనం చేసుకుంటాం మనకుంటా. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా, బీజేపీ వాళ్ళు వచ్చినా వాళ్ళకి లాభం చేసినా మేము చేస్తే తప్ప నష్టమే చేయాలి. ఇంత న్యాయం పేదలు గరీబ్ గల పుట్టగొట్టుడేంది నాకు అర్థం కాదు. మిమ్మల్ని జైల్లో పెట్టుడేంది, ఇంకా గరీబ్ గాని ఛాయ్ దుకాణం తీసేది ఏం చిల్లర ప్రభుత్వం ఇంత కలిసా. భయపడకుర్రి, మళ్ళా మంచి రోజులు వస్తాయి. మీకు మంచిగా బ్రహ్మాండంగా అన్నిటికీ అండగా నేను ఉంటా. ఈ లోపల కూడా ఉంటా, రేపటికి కూడా ఉంటా. ఆ విజ్ఞప్తి ఏంటంటే అంత మాట ఎందుకు, ఆరోగ్యం కాపాడుకోకండి, ఆరోగ్యం కాపాడుకో, పిల్లల్ని మంచిగా చూసుకో. ఏం చదువుతున్నావు బిడ్డ? ఒకటే ఇల్లు గోరంటాలు, అది కూడా రవీంద్రరావు గారికి దగ్గర పిల్లలు ఉన్నారా? ఎండాకాలం చాలా అయింది కాబట్టి ఆల్రెడీ భయపడ్డారు ఇద్దరేమన్నా పిల్లలు? ఏం కాదు కదా, ఇప్పుడు ధైర్యంగానే ఉన్నారు కదా. అది కేసు పీసు ఏం కాదు, అంత బోగస్ కేసు, బోగస్ కథ. కేవలం నా మీద కోపం, నీ మీద దేశ ప్రయత్నం చేసింది వాడు. గట్లా తయారైంది ప్రభుత్వం. నేను చూసుకుంటా, ఏమున్నా నువ్వు రంది పెట్టుకోకు. మన మధు, మన సతీష్ వీళ్ళందరూ ఉన్నారు కదా, మన వాళ్ళు అంటున్నారు కదా, ఏం పడదు, ఇంతకంటే ఎక్కువ ఉంటా నీకు ఎప్పుడు. కర్నూలు మంత్రాలయంలో కేంద్ర మంత్రులు కుమారస్వామి, సోమన్నలను కలిసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు. జిల్లా అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రులను కోరిన ఎంపీ నాగరాజు.
speaker, I will try to phone, but you are not. ನಮ್ದು 6ನೇ ತಾರೀಕು ವಸ್ತ್ರ ಅದರಿಂದ ತಿರುಪತಿ ಹುಟ್ಟದಬ್ಬಕ್ಕೆ ಅವರೆಲ್ಲ ಬರ್ತಾರೆ. If you are any important, please tell me. ಅದಿದ್ರೆ ಮಾಡ್ಕೋತಾರೆ. ಡೋಂಟ್ ವರಿ. ಅವ್ನು ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾರೆ ಆಗಿ ನಿಮ್ಗೆ ತುಂಬ ಬೇಕಾದಾರ ಅಂದರೆ ಏನಾದ್ರು ಒಂದು ವೆರಿ ಗುಡ್ ವೆರಿ ಆಕ್ಟಿವ್. And then we are combined with Seychelles. నర్మల్కి ಎಷ್ಟು ಸರ್ 10 కిలోమీటర్ అಷ್ಟೇ. స్మగ్లర్లను, దేశద్రోహులను, సమాజంలోని తప్పుడు వ్యక్తులను హీరోలుగా చూపిస్తూ సినిమాలు తీస్తున్నారు. ఇది చాలా తప్పుడు విధానం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. పాత రోజులు కూడా విలన్లు ఉండేవాళ్ళు, ఫైటింగ్ ఉండేది, విలన్ కొద్దిగా ఊగినట్టుగా ఊగేవాడు, ఆఖరిని విలన్ అంతమయ్యేవాడు, లేకపోతే దగ్గర గుణపాఠం అయ్యేది, రాజమండ్రి సేవలు చేసి వెళ్ళేవాడు. ఇప్పుడు అట్టు కాదు, విలన్ నెగటివ్ క్యారెక్టర్ హీరో చేస్తున్నారు. చాలా తప్పు. నటన బాగా చేయడం వేరు, కానీ క్యారెక్టరైజేషను స్మగ్లర్లను, దేశద్రోహులను, లేకపోతే సమాజంలో ఉండే తప్పుడు విధానాలు పాటించే వాళ్ళను మనం హీరోయిజం, అది హీరోయిజం అనిపిస్తుంది. చేయకూడదు, అలాంటి ఆదర్శాన్ని పిల్లల ముందు పెట్టకూడదు. ఉప్పల్ డివిజన్కు మరోసారి భారీగా నిధులు రాబట్టినట్టుగా ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలోనే ఉప్పల్ డివిజన్ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టుగా చెప్పారు. ఉప్పల్ డివిజన్లోని రామంతపూర్ టీవీ కాలనీ, శ్రీరమణపురం కాలనీలో సీసీ రోడ్డు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. శ్రీరమణపురం టీవీ కాలనీలలో సీసీ రోడ్ల మరమ్మతులకు 99 లక్షల నిధులు మంజూరు చేయించి 2 కాలనీల అసోసియేషన్ ప్రతినిధులకు నిధులు మంజూరు పత్రాలను పరమేశ్వర్ రెడ్డి ఆయా కాలనీ వాసులకు అందజేశారు. వృద్ధులు ఎండాకాలంలో తగిన జాగ్రత్తలు పాటించాలని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ సూచించారు. నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న సాయి గురుదత్త పాలిక్లినిక్లో పేద వృద్ధ మహిళలకు డాక్టర్ శంకర్ శర్మ ఆధ్వర్యంలో గొడుగులు, పాదరక్షలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ, ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారని, అందువల్ల ఎండలకు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ముఖ్యంగా వృద్ధులు ఉదయం 11 గంటల తర్వాత బయటకు రాకూడదని తెలిపారు. బయటకు వెళ్లిన చెప్పులు, గొడుగు తప్పనిసరిగా ఉపయోగించాలని కోరారు. దగ్గర అండి, అందరు దగ్గర రండి. గురుదత్త పాలిక్లినిక్లో, మా క్లినిక్లో ఈరోజు నిరుపేద మహిళలకు వృద్ధభక్తిగా ఈ ఎండాకాలంలో ఉపయోగపడే విధంగా గొడుగులు మరియు చెప్పులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ వాతావరణ శాఖ వాళ్ళు ఈ మధ్యనే హెచ్చరించినారు, ఈ సంవత్సరము ఎండ తీవ్రత చాలా భయంకరంగా ఉండొచ్చు అని చెప్పినారు. సో ఎండాకాలము వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలని, వీళ్ళు ముఖ్యంగా ఏదన్నా పనులున్నా ఉదయము
11 లోపల ముగించుకోవాలి. సాయంత్రం మళ్ళీ 5 తర్వాత చూసుకోవాలి. కానీ 11 నుంచి సాయంత్రం 5 వరకు మాత్రము నీడ పట్టునే ఉండాలి. వీలుంటే చెట్లు కాని వాళ్ళ ఏరియాలో ఉంటే చెట్ల కింద ఉంటే కూడా మంచిది. వాటర్ కూడా బాగా తాగాలి. ఈ ఎండ బాగా ఎక్కువగానే వాళ్ళు ఎండకు ఎక్స్పోజ్ అయితే వాళ్ళకు హీట్ స్ట్రోక్, సన్ స్ట్రోక్ అంటారు, హీట్ హైపర్ పైరెక్సియా, హీట్ ఎగ్జాషన్, ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల డీహైడ్రేషన్ వస్తుంది. అంటే శరీరంలో నీళ్లు ఇంకిపోతాయి. ఇంకిపోయినప్పుడు ఏమవుతుందంటే కిడ్నీస్కి బ్లడ్ సప్లై తగ్గిపోయి కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. సో సన్ స్ట్రోక్ అంటే హీట్ స్ట్రోక్ వచ్చిందంటే వాళ్ళ అపస్మారక స్థితిలో పోవడము, విపరీతంగా బాడీ అంతా హీట్ అయిపోవడము, తర్వాత బ్లడ్ ప్రెషర్ పడిపోవడము, ఇటువంటి ప్రమాదకరమైన సంఘటనలు జరగవచ్చు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఈ ఎండాకాలం ఉండాలి. ఎందుకంటే ఈ వాతావరణ మార్పుల వలన తర్వాత భూమి వేడెక్కిపోయింది. అందులో ముఖ్యంగా మనది ట్రాపికల్ కంట్రీస్, మనలాంటి కంట్రీస్లో ఉష్ణోగ్రతలు ప్రాబ్లం లేదు. సాధ్యమైనంత వరకు చల్లనీళ్ళ స్నానాలు చేయడము, చల్లనీళ్ళు ఒంటికి బట్ట తుడుచుకోవడము, తర్వాత వాటర్ కూడా కొద్దిగా బాగా తాగడము, వీలున్న చోట మజ్జిగ ఉప్పు వేసుకొని తాగడం మంచిది. ఎందుకంటే సాల్ట్ ముఖ్యంగా లాస్ అయిపోతుంది. సాల్ట్ లాస్ అయిపోయిందంటే హైపోనేట్రీమియా అని సోడియం లెవెల్స్ పడిపోతాయి. దానివలన మెంటల్ కన్ఫ్యూజను, తర్వాత బీపీ పడిపోవడం ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి వాతావరణ కాలుష్యం వలన ఓజోన్ లేయర్ దెబ్బతినడం వలన, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ కావడం వలన, ఈ వాతావరణ మార్పుల వలన భూమి వేడెక్కిపోవడము, అనూహ్యమైన పరిస్థితులు ఏర్పడము, ముఖ్యంగా అది పేదవాళ్ళ మీద చూపిస్తుంది. చాలామంది సరి అయిన ఇళ్ళు లేక టీన్ రేకుల కింద ఉండడము, ఆ వేడెక్కిపోవడం జరుగుతుంది. పేదవాళ్ళని ప్రతి ఒక్కరూ ఆదరించి వాళ్ళని కొద్దిగా చూసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంది. సో సాధ్యమైనంత వరకు హీట్కి ఎక్స్పోజ్ కాకుండా, హీట్ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, వేడి రాకుండా కాపాడుకోవాలని నేను మరి కోరుకుంటూ, ఇదో ఈ రకంగా సమాజానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. రాబోయే ఎండాకాలంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉండేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు బయటికి పోకుండా సాధ్యమైనంత వరకు నీడ పట్టునే ఉండి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవాలని నేను మరి కోరుకుంటున్నాను. సరూర్ నగర్ పిఎన్టీ కాలనీలో నివాసం ఉంటూ రెడ్ లైట్ ఏరియాగా మార్చిన ట్రాన్స్జెండర్లు అర్ధరాత్రి రోడ్ల పైకి వచ్చి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఇష్టరీతిన సెక్స్ దందా చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు 10 మంది ట్రాన్స్జెండర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. लड्डू इधर
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి తోడ్పడేలా ఉందని, అభివృద్ధి సంక్షేమం సమానంగా ఉండేలా రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్కి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య. నమస్కారం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత 25-26 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే బడ్జెట్లో సంక్షేమానికి అభివృద్ధి హామీలకు అన్నిటికీ కూడా ప్రాధాన్యతను ఇచ్చి స్వర్ణాంధ్ర నిర్మాణానికి బాటలు వేసేటట్లు ఇవాళ మా బడ్జెట్ ఉందని చెప్పేసి గర్వంగా చెప్పగలుగుతున్నాం. అంతేకాకుండా ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబీకులకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉందని చెప్పేసి తెలియజేస్తాం. ముఖ్యంగా ఏదైతే 2014 నుంచి 19 వరకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రం ఎంత సుభిక్షంగా ముందడుగు వేసిందో, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రం అంతే నష్టపోయింది. దాదాపు 20 నుంచి 25 సంవత్సరాలు వెనుకబడిపోయాం. మీరు చూసుకున్నట్లయితే ఏదైతే 2019లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా మీరు గమనించుకోండి, పేదవాళ్లకు ఇచ్చేటువంటి వృద్ధాప్య పెన్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి అవలంబించిన విధానం ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోండి. 3,000 పెన్షన్ ఇస్తానని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి దాదాపు అధికారంలోకి వచ్చిన ప్రమాణ స్వీకారం రోజే 250 పెంచుకుంటూ ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతాన్ని 1,000 రూపాయలు పెంచడానికి దాదాపు 5 సంవత్సరాల సమయం తీసుకున్నాడు. మా ఎన్డీఏ ప్రభుత్వం మేము మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఈరోజు చూడండి, మీరు 3,000 ఉన్నటువంటి పెన్షన్ ఏప్రిల్ మాసం నుంచి కూడా 4,000 రూపాయలకు వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వికలాంగులకైతే 3,000 ఉన్నటువంటి పెన్షన్ 6,000 చేయడం జరిగింది. అలాగే ఏదైతే డయాలసిస్ పేషెంట్ కానీ బెడ్ రెస్ట్ వాళ్ళకి కానీ 10,000, 15,000 ఇచ్చి ఈరోజు అందరిని ఆదుకున్నటువంటి ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి. అయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చదువుకున్నటువంటి విద్యార్థులకు పేద బడుగు బలహీన వర్గాల వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ దాదాపు 16,347 పోస్టులు డిఎస్సి పోస్టులు కూడా ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది. మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలో భాగంగా జూన్ మాసం కంతా వాళ్ళకంతా కూడా ఈ డిఎస్సి అంతా కంప్లీట్ చేసి కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం ఈరోజు మాకు కల్పిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే తల్లికి వందనం అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అంతా కూడా అసత్యాలు ప్రచారం చేస్తున్నారో మీరు చూడండి. మా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్కూలుకు వెళ్ళే ప్రతి పిల్లవాడికి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి తల్లికి వందనం 15,000 ఇచ్చే కార్యక్రమానికి కూడా ఈరోజు శ్రీకారం చుట్టాం. అంతేకాకుండా అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకు కూడా 3 విడతలో 20,000 రూపాయలు చెల్లించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. దానితో పాటు ఏదైతే పేద ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి పేద అర్చకులకు కూడా 5,000 ఉన్నటువంటి దాన్ని 10,000కు పెంచుతూ ఈరోజు అందరిని ఆదుకోవడం జరుగుతుంది. అలాగే మైనార్టీలకు సంబంధించి ఇమాం మోజోన్లకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్రిస్టియన్ ఫాదర్లకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా మేము ముందుకు చేసుకుంటూ ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి గృహ నిర్మాణాలకు కావాల్సినటువంటి అదనంగా భారం అవుతుంది. కాబట్టి ప్రతి కుటుంబానికి 50,000 రూపాయల చొప్పున ఇచ్చి ఆదుకునే కార్యక్రమానికి కూడా అంతటి కూడా శ్రీకారం చుట్టామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో పేదవారికి 5 రూపాయలకే పట్టడి అన్నం పెట్టాలనే ముఖ్య ఉద్దేశంతో మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి భాగంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్న క్యాంటీన్లు పెట్టి ఈరోజు పేదవారికి అందరికీ కూడా 5 రూపాయలకే అన్నం పెట్టడం జరుగుతుంది. ఇక పోతే రైతాంగానికి సంబంధించి ఆనాడు ఉన్నటువంటి ఎంతోమంది పాలకులు పరిపాలించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి పిచ్చి. తెలంగాణ వనపర్తి పట్టణ ప్రభుత్వ కాలేజీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. హలో అందరూ విద్యార్థులందరూ కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. విద్యార్థులందరూ కూడా మీ స్థానాల్లో కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి.
ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनो देवताभिरुद्धरति यावतीर्वै देवताकाले समस्तदोषपरिहारार्थो सर्वापन्निवारणार्थो सर्वकार्यसाफल्यतासि धूमकेतर्गणाध्यक्षो बालचन्द्रो गजाननः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु तेनावृताम्बुरीं तस्मै ब्रह्म च आयुकीर्तिं प्रजां ददुः। ఎక్కడ ఏ బిజినెస్ ఉన్నా మహిళల్ని అందులో భాగస్వామ్యం చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. ఇప్పటికే ఏడాదిలో 21,000 కోట్ల రుణాలు మహిళా సంఘాలకు ఇచ్చాము. మార్చి 8న హైదరాబాద్లో పెద్ద ఎత్తున మహిళలతో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. మహిళా సంఘ సభ్యులు దురదృష్టవశాత్తు చనిపోయే గతంలో ఎలాంటి భరోసా లేదు. కానీ మా ప్రభుత్వం ఈ ఏడాదిలో మరణించిన 400 మంది మహిళా సభ్యులకు 10 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ఈరోజు మట్టిగడ్డ మాణిక్యం గడ్డ మన ముఖ్యమంత్రి పుట్టిన గడ్డ వనపర్తి ప్రాంతం మరి పాలమూరు గడ్డ నుంచి అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు పెద్దలందరికీ మరి మహబూబ్నగర్ గడ్డ నుంచి పాలమూరు గడ్డ నుంచి వెనుకబడ్డ జిల్లా నుంచి ఈ రాష్ట్రాన్ని ఏలుతూ ఈ దేశంలో ఈ రాష్ట్రం యొక్క ఘనకీర్తిని మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి, మన డిప్యూటీ సీఎం గారికి, మన జూపల్లి కృష్ణారావు గారికి, మన స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారికి, మన ఎంపీ మల్లురావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మరి ఎర్రటెండలో కూడా మా అక్క చెల్లెళ్ళు అశేషంగా వచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలు. అధికారులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మా అక్కలందరూ ఆలోచించాలి, గత 14 నెలల నుంచి అధికారానికి వచ్చిన క్షణం నుంచి మా ఆడబిడ్డల యొక్క ఆర్థిక స్థితిగతులను ఏ రకంగా మెరుగుపరచాలి, మార్పు తీసుకురావాలి, వీళ్లను లక్షాధికారులుగా కోటీశ్వర్లుగా ఎలా చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి క్షణం ప్రతి నిమిషం మీ యొక్క సోదరుడు, మీ అందరి అభిమాన నాయకుడు, మా అందరి నాయకుడు, మా అందరి మరి సోదరుడు రేవంత్ రెడ్డి గారు నిరంతరం ఆలోచన చేసి ఎక్కడ ఏ బిజినెస్ ఉన్నా అందులో మహిళల్ని ముందంజలో ఉంచాలి. ఒక కుటుంబంలో ఆడవాళ్ళు అభివృద్ధి చెందితే ఆ కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుంది, తద్వారా ఆ ప్రాంతం అంతా కూడా బాగుంటది అనే ఆలోచనతోటి దాదాపుగా వడ్డీ లేని రుణాలు ఈ రోజు వరకే 21,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. మేము అనుకున్న లక్ష్యాన్ని ఇప్పటికే రీచ్ అయినాం, కంప్లీట్ చేసినాం. మహిళలు ఈ రోజు పెట్రోల్ బంకులు ఓపెన్ చేస్తున్నారు. మహిళలు ఈ రోజు మరి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు నడుపుతున్నారు. మహిళలు ఈ రోజు సోలార్ విద్యుత్ ప్లాంట్లు నడుపుతున్నారు. రేపటి నుంచి బస్సులు కూడా మీ చేతిలోనే ఉండబోతున్నాయి. కాబట్టి మరి మహిళల కోసం ఒక అన్నలాగా, మీ యొక్క తమ్ముళ్లాగా, మీ యొక్క కుటుంబ సభ్యుల్లాగా మీకోసం నిరంతరం పరితపించేటువంటి మీ అందరి బిడ్డ, మీ అందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారిని మా ఆడకూతులందరూ కూడా అండదండగా ఉండి దీవించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మార్చి 8వ తారీఖు నాడు మరి హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున మహిళలతో మీటింగ్ పెట్టడం జరుగుతా ఉంది. ఇక్కడ పనిచేసినటువంటి అనేక మంది మహిళలు, దాదాపుగా 400 మంది మహిళలు గత సంవత్సర కాలంలో చనిపోయినరు. ఒకప్పుడు వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఎలాంటి భరోసా లేదు. కానీ ఈరోజు మహిళలు చనిపోతే, మహిళా సంఘం సభ్యురాలు చనిపోతే వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే విధంగా మీరు లోన్ తీసుకొని ఎవరైనా చనిపోతే కట్టకుండా ఆ భారం మిగిలిన కుటుంబ సభ్యుల మీద పడకుండా ఉండడం కోసం ఒక పెద్దన్న లాగా మరి ఒక చిన్నన్న లాగా ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఇద్దరు బాధ్యత తీసుకొని ఒక దిక్కు చనిపోయిన కుటుంబాలకు లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు లోన్ బీమా కూడా మరి ఇవ్వడం జరుగుతా ఉంది. కాబట్టి మీరందరూ అత్యున్నతంగా ఎదగడమే
ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం. కాబట్టి మీరందరూ కూడా బాగా బిజినెస్ చేసుకొని బాగా ఆర్థికంగా ఎదగాలని మీ కుటుంబ సభ్యుడిగా ఆకాంక్షిస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.